ఇప్పుడు మీరు అన్నారు కదా ఎన్నుకునే మార్గాల గురించి మాట్లాడితే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ నుంచి చూస్తే సీరియల్ ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకరేమో యాక్సిడెంట్లో చనిపోయారు, తను పవిత్ర జయరాం. తన భర్త అనాలా, ఫ్రెండ్ అనాలా, మరి ఇంకేమనాలో తెలియదు. ఒక 2-3 డేస్ తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నారు, హ్యాంగ్ చేసుకున్నారు చంద్రకాంత్. కేవలం వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం ఏంటంటే, ఇండస్ట్రీలకు రాకముందు బాగానే ఉన్నారు, ఇండస్ట్రీలోకి వచ్చాకనే ఈ విధమైన ఒక ఇదైపోయింది, ఫ్యామిలీకి ఇప్పుడు 5 years నుంచి దూరంగా ఉన్నారు, ఆ ఆమెతోనే ఉంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇండస్ట్రీలో ఆయన వైఫ్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నారు. అండ్ అక్కడ వాళ్ళ పిల్లలు కూడా అంటే వీళ్ళ వైఫ్ చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళ పిల్లలు కూడా ఏం అనలేదు, పవిత్ర జయరాం పిల్లలు కూడా ఏమనలేదు, వాళ్ళు సపోర్టివ్గానే ఉన్నట్టుగా వాళ్ళిద్దరు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, మేము ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు అని చెప్పేసి కూడా తినే అంటుంది. ఇండస్ట్రీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మరి? అంటే వాళ్ళ ఉన్న ఏజ్కి వాళ్ళకి తప్పేదో ఒప్పేదో తెలియలేదా? ఇండస్ట్రీలోకి రావడం వల్ల ఇలాంటివి జరిగాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మీరేమంటారు దీనిపైన? ఇక్కడ ఏంటంటే ఆవిడతో నాకు ఒక 15-20 రోజుల పరిచయం మాత్రమే ఉంది. నేను కోడళ్ళు జోహార్లని ఒక సీరియల్లో ఆవిడ అత్తగారు పవిత్ర జయరాం గారు, ఆవిడతో కలిసి నేను 15-20 days అంటే ఒక 3 schedules నేను ఆ సీరియల్లో వర్క్ చేశాను. అందులో ఆవిడతో క్లోజ్గా నేను ఒక 15-20 days వర్క్ చేయడం జరిగింది. ఒక ఆర్టిస్ట్లుగా అందరూ కూర్చుని భోజనం చేయడం కానీ అంతా తను ఫ్రెండ్లీగా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. తర్వాత ఛానల్ వైజ్గా పెట్టిన కొన్ని ఫంక్షన్స్లో మేము కలవడం జరిగింది, పార్టీస్ కానీ వాటిలో ఎక్కడైనా. నాకు ఇప్పుడు ఆవిడ పర్సనల్ లైఫ్ మనకి ఈ ర్యాప్ సరిపోదు, నాకు ఆవిడ పర్సనల్ లైఫ్ని టచ్ చేయడానికి. అయినా సరే తను చాలా జోవియల్గా, ఫ్రెండ్లీగా, చక్కగా ఉండే మనిషి, మంచి ఆర్టిస్ట్ అండి. ఇక్కడ మీరే అన్నారు, చిన్న మనిషి అయితే కాదు ఆవిడ, పెద్ద ఆవిడే. అంటే పెళ్ళికి ఎదిగిన 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్ని మరి శిల్ప గారు అంటే నాకు ఇప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్న న్యూస్లే నేను చూశాను. తనతో అంత వర్క్ చేసినా కూడా నాకు అంత ఇది ర్యాపో లేదు. కానీ కో ఆర్టిస్ట్గా చాలా మంచి ఆర్టిస్టు, చాలా 390 సీరియల్లో ఆవిడ చేస్తున్నారు, చాలా మంచి ఆర్టిస్టు. అతను కూడా మంచి ఆర్టిస్టే. యాజ్ ఏ ఆర్టిస్ట్గా అరే అని బాధ అనిపిస్తుంది. పోతే ఈ పర్సనల్ లైఫ్లోకి వెళితే ఈవిడ పిల్లల్ని పోయి వాళ్ళ మిస్సెస్ అడిగింది అన్నారు కదా, ఇది కూడా నేను చూశాను. కానీ ఏ బిడ్డలైనా సరే తల్లి ఎంచుకుంటున్న మార్గం తప్పు అనిపిస్తే ఖచ్చితంగా ఖండించాలి. ఇదే పవిత్ర జయరాం గారు 2-3 ఇంటర్వ్యూస్లో నాకు 16 yearsకి మ్యారేజ్ అయిపోయింది, నేను డైవర్సీ, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను లైఫ్ లీడ్ చేస్తున్నానని చెప్పారు. అంటే ఏం చెప్పారు? లైఫ్ లీడ్ చేసి నా హస్బెండ్ లేరు, పిల్లలతో నేను సింగిల్ పేరెంట్గా వెళ్ళిపోతున్నాను అన్నారు. మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకు బాగా తెలిసిన యాంకర్ వారు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ పిల్లలు 2 పక్కన వాళ్ళ ఫాదర్ కూర్చుని ఏడుస్తున్నారు. అదేంటి లేదు మా ఫాదర్ ఉన్నారని ఆ పిల్లలే చెప్పారు కదా, ఆ పిల్లలే చెప్తున్నారు. ఈవిడ చూస్తేనేమో సరే ఏది ఏమన్నా కానీ ఈవిడ యాక్సిడెంటల్గానే పోయింది, అది భగవంతుడి నిర్ణయం, నిందలేందే బొందిపోదు. కాబట్టి ఆవిడ ఏదో వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ ఎవరో తెలియదు, ఇప్పటి వరకు ఇది రాలేదు, ఎంతమంది వెళుతున్నారు అందులో తెలియదు. సరే ఏదేమన్నా ఆవిడ యాక్సిడెంట్గానే పోయింది. పోయిన తర్వాత ఆ తర్వాతే ఇతను చనిపోయాక వచ్చింది కదా, ఆ 3 daysలో ఇతను 2 interviews ఇచ్చాడు చందు. అందులో ఏం చెప్పారు? నేను ఆ పిల్లలకి నేనున్నాను, పవికి నేనున్నాను అన్నారు. సరే మరి నిన్ను 12 ఏళ్ళు ప్రేమించి నీ జీవితంలోకి వచ్చి నీకు 2 బిడ్డలనిచ్చి నీ వైఫ్ పిల్లల గురించి ఇతను ఒక్క నిమిషం, అదే అందరికీ బాధ అనిపిస్తుంది ఆ విషయమే. తప్పులు మనుషులే చేస్తారమ్మా, ఎక్కడో అవసరం, అవకాశం, పరిస్థితులు మనిషిని ఎక్కడో ఒక చోట తప్పు చేపిస్తాయి అనుకుందాం. తప్పు అనేది నీ మనస్సాక్షికి తెలిసినప్పుడు నువ్వు 12 ఏళ్ళు కాపురం చేసి 2 బిడ్డల్ని కానీ 12 ఏళ్ళు లవ్ చేసావు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయి కూడా వాళ్ళని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నావు. ఎంత ఓర్పు ఉన్న అమ్మాయి నువ్వు అంటే ఈవిడ్ని కావాలని అనుకోవడం ఇవన్నీ పక్కన పెడితే
ఏదైనా నువ్వు నీ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఆవిడ చనిపోయింది, ఆవిడ వాంటెడ్లీ చనిపోలేదు, ఏదో వెళ్ళిపోయింది. అప్పటికి కూడా ఇంత ఇది లేదమ్మా. ఇతను ఎప్పుడైతే చనిపోయాడో, ఇతను చనిపోయి ఆ అమ్మాయికి బ్యాడే, ఇతను చనిపోయి ఆవిడని ఇంకా చెడ్డ చేశాడు పవిత్రని. నేను అంటున్నా, నీ భార్య పిల్లల్ని చక్కగా చూసుకుని, నీకు అవసరమైతే నీకు స్తోమత ఉంటే ఆ పిల్లల్ని కూడా ఇవ్వు, నువ్వు సపోర్ట్ ఇవ్వగలిగితే ఇవ్వు. కానీ భార్యని మించింది కాదు కదా అది. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అన్నారు, ఈవిడ లివింగ్ అదే రిలేషన్షిప్లో ఉండటానికి పవిత్ర అర్హురాలు అన్నారు. అర్హురాలైతే మరి ఇతను అర్హుడు కాదు కదా, తనకి ఫ్యామిలీ ఉంది కదా. మరి నువ్వు ఆ ఫ్యామిలీ నీ జీవితాన్ని ఉద్ధరిస్తానని ఏమైనా చెప్పి ఉంటే, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే విషయాలే. ఈ పబ్లిక్లో వాళ్ళు చాలా, నేను కామెంట్స్ పెట్టడం అన్నీ చూసి మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళు ఏంటంటే, ఆవిడకి ఏదో ఇతని వల్ల ఎక్కడో ఒక చోట మంచి అభిప్రాయం, అది స్నేహమో ఏదో అనుకుందాం, అనుకుని నీ భార్యను నిర్లక్ష్యం చేయాలని లేదు కదా. నువ్వు నీ భార్యని పిల్లల్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు అని ఈవిడ అదేదో సెటిల్ చేసుకున్నాక నా జీవితంలోకి రా అని ఈవిడ ముందుగానే కండిషన్ పెట్టి, ఈవిడ పిల్లలు ఖచ్చితంగా రిజెక్ట్ చేసి ఉండాల్సింది అతన్ని. శిల్ప గారు అడిగినట్టు, మరి మీ మదర్ దగ్గరికి ఈయన వస్తున్నాడు కదా అని అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు, ఆవిడ జీవితం అంటే ఏంటి, ఆవిడ జీవితం ఖచ్చితంగా తప్పమ్మా అది. ఎదిగిన పిల్లలు, ఇప్పుడు రేపు పొద్దున ఏ పిల్లనైనా పెళ్లి చేసుకోవాలంటే, అంటే మీరు అందరూ పాత చింతకాయ పచ్చడి అనుకోండి, ఏమనుకోండి, అవతల పిల్లల్ని అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్నీ బాగున్న వాళ్ళకే పెళ్ళిళ్ళు అవడం కష్టం. ఇక ఈ జనరేషన్ మారిపోయింది, ఏదైనా పర్లేదు ఏమైనా చేస్తామన్న వాళ్ళకి మనం ఏం చెప్పలేం. కానీ ఎదిగిన పిల్లలు కదా, తల్లి దగ్గర ఒక తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు అంటే వాళ్ళకి అనిపించలేదా, లేకపోతే నిజంగానే వాళ్ళది స్నేహమా ఏంటనుకోవాలి ఆ పిల్లలు. అప్పుడు అలా మరి ఈవిడ చెప్పిన ఇంటర్వ్యూలో కూడా భర్త ఒక చోట, భర్త లేడు నాకు, నేను సింగిల్ పేరెంట్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఎవరు ఆయన పక్కన కూర్చుని ఏడుస్తున్నారు కదా. మరి భర్త ఉన్నారు, మా మమ్మీ అలాంటిది కాదు ఈ రోజు నా పిల్లలు చెప్తున్న వాళ్ళు లేదు. వీళ్ళందరిది పక్కన పెడితే, ఇప్పుడు ఆవిడ పెళ్లి వీడియో వచ్చింది, చందు గారిది, శిల్ప గారిది పెళ్లి వీడియో పెట్టారు. వాళ్ళు 12 ఏళ్ళు ప్రేమించుకున్నారని చెప్పారు. మరి ఆ 12 ఏళ్ళు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఇప్పుడు ఒక మగాడితో మీ మమ్మీ ఈవిడ తిరుగుతున్నారని ఏదో అనుకుంటారు కదా. ఇప్పుడు ఇంత మీడియాలోనే ఇంత భయంకరమైన కామెంట్స్ పెడుతున్నప్పుడు, ఎక్కడైనా వాళ్ళు రీల్స్ చేసినా కానీ లేకపోతే ఇంకోటి చేసినప్పుడు కానీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా కొంచెం తీసుకుని ఇనిషియేట్ తీసుకుని వెళ్ళి, ఏంటి శిల్ప మీ వాయిని ఇలాగా అని చెప్పి ఆ పెద్ద మనుషులందరూ కూర్చుని అతన్ని కూర్చోపెట్టి నువ్వు చేస్తుంది తప్పను, లేకపోతే ఆవిడ్ని కూర్చోపెట్టి అమ్మ ఇతనితో నువ్వు తిరగడం తప్పను అంటే, ఈవిడ నేను నా ఫ్యామిలీకి ఎవరికి చెప్పలేదరింది పాపం. ఈవిడ చెప్పకపోయినా ఇవి తెలుస్తున్నాయి కదా, రీల్స్ వైజ్గా మనకి తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి, తెలియని వాళ్ళకి రీచ్ అవుతున్నాయి, అన్ని రీచ్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు ఎవరు చూసి ఉండరా? రైట్. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే శిల్ప గారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడేది, అదేదో ముందే మాట్లాడుంటే ఈ రోజు ఇంత పెద్ద అనార్థం నాకు అదే అనిపించింది. ఇప్పుడు రోగం రోస్టు అంటారు, ఇలాంటప్పుడు దాచిపెట్టి ఆవిడ మంచి ఉద్దేశంతో, అంటే పిల్లలకి ఈరోజు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా 1-2 ఏళ్ళు ఉన్న తర్వాత చిన్న ఈగోస్కి పోయి డైవర్స్ అనుకుంటున్నారు. ఈవిడ రాత్రి అసలు పెద్ద మ్యాటర్ ఏంటంటే, రాత్రి నుంచి తెల్లారులో అతన్ని వచ్చి కొట్టాడంట. అతను ఏ కారణం చేత కూడా పవిత్ర కొట్టించింది, పవిత్ర చేపించింది అనేది పక్కన పెట్టండి, ఇతను ఎందుకు కొట్టాలి? ఆవిడ చెప్పిందా చేసిందా పక్కన పెట్టండి, ఇతను ఎందుకు భార్యను అంతగా గాయపరిచి కొట్టాలి? ఒక ఆడదాన్ని 12 ఏళ్ళు ప్రేమించి నీ జీవితంలోకి వచ్చి నీకేదో ప్రేమ పంచాలన్న మగాడిని నువ్వెలా నమ్ముతావు? పవిత్ర కూడా ఆలోచించాలి కదా ఈ పాయింట్ని. 12 ఏళ్ళు ప్రేమించిన ఆడదాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసిన ఆ వ్యక్తి రేపు అంటే 4 రోజులు ఉంటే ఈవిడ్ని కూడా వదిలేసేవాడో మరి ఏంటో మనకు తెలియదు. సరే, ఇక చూసే వాళ్ళందరూ ఎలా ఉందంటే ఆ కామెంట్స్ కూడా పనికిరాని మ్యాటర్ గురించి కూర్చుని డిస్కషన్ దీనికి. ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంట మేడం, ఇండస్ట్రీ, కేవలం ఇండస్ట్రీ వల్లనే. సో ఇండస్ట్రీ అంటేనే ఒక ఎట్లా అంటే పెంట అన్నట్టుగా మాట్లాడతారు. ఇండస్ట్రీ పీపుల్ అంటేనే అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ కదా, మనం గ్రాంటెడ్ వీళ్ళందరికీ ఏదన్నా అనేయచ్చు, ఏదన్నా చేసేయచ్చు, దానికి తగ్గట్టుగా అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు సగం మీడియా వాళ్ళు అసలు ఏమీ లేకపోతేనే కొన్ని పుడుతున్నాయి. ఏమండి, మొన్నేదో వీడియో నేను చందును ఆవిడ ఉన్నది అంటే ఏ కండోలెన్సెస్ చెప్పలేదే అని పెడితే
చచ్చిపోయే ముందు పబ్కి వెళ్ళారు వీళ్ళు అంటే, చచ్చిపోయే ముందు అంటే అది ఎప్పుడో జరిగింది. ఆ సీరియల్ జరుగుతున్నప్పుడు జరిగిన ఒక చిన్న ఫంక్షన్ ఎక్కడో కలిస్తే ఏదో పెట్టడానికి నా దగ్గర లేదు. అది ఏదో పెడితే సరే ఏదో ఆవిడని అనాల్సినవి అన్నారు, అతన్ని అన్నారు, పక్కన పెట్టండి. ఇప్పుడు జనాలు ఎన్ని మాట్లాడుకున్నా ఒక తప్పు జరిగింది కాబట్టి అందులో తప్పు ఉంది. ఇతను చనిపోయి చాలా పెద్ద తప్పు చేశాడు. అంటే ఫ్యామిలీ, పేరెంట్స్ ని, పిల్లల్ని నమ్ముకొని వచ్చిన ఆడదాన్ని అందరినీ. ఎప్పుడు కూడా ఎవరైనా, ఇండస్ట్రీ వాళ్ళని కాదు, ఎవరైనా సరే మనం పబ్లిక్లోకి వస్తున్నాము అంటే మనం ఏం చేయడానికి బయటకు వచ్చాం, అసలు మనం ఎందుకు ఫీల్డ్కి వచ్చాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన గోల్ ఏంటి, మన ఏంటి అన్నీ ఆలోచించుకుని, అంటే నిన్ను నమ్ముకుని ఇంతమంది నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ మీద ఉన్నారు అని తెలిసినప్పుడు నువ్వెంత కాన్షియస్గా ఉండాలి కదా. సరే నీకు వ్యామోహమో లేకపోతే ఇంకోటో ఏదైనా సరే ఈవిడని బాధ పెట్టాడు కాబట్టి, ఎవరిని, శిల్పని, ఇతను వెళ్లకుండా చేయకుండా అలా ఇంకా ఎంతమంది ప్రబుద్ధులు అటు బాధ పెట్టకుండా ఇక్కడ నటించేస్తూ ఇంకా ఎక్కువగా చూసేసుకుంటూ చేసేవాళ్ళు ఎంతమంది తెలియదు అసలు, లెక్క కూడా పెట్టలేమేమో. ఇతను ఇలా చేశాడు కాబట్టి పాప ఏదైనా సరే భార్యకి ద్రోహం చేసి తన వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళని కర్మ అంటారు చూడండి. అందుకని ఒక్కో ఛానల్లో చెప్పారు ఆ కర్మ ఇద్దరిని లేపేసింది అనేసి. మేబీ వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలను అంటారు, దానివల్లే వాళ్ళ ఇది నిర్ణయించబడుతుంది. అలాగే వెళ్ళిపోయారు, అంతకుమించి. ఇక్కడ ఒక మాట ఉంది మేడం, ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. వాళ్ళు ఇటు అన్న నందిని పందన్న చెల్లుతుంది, పందిని నందన్న చెల్లుతుంది. అది ఏదైనా కూడా వాళ్ళకే సాధ్యమవుతుంది. సో వాళ్ళకి ఎలాంటి తప్పులు చేసినా పెద్దగా పట్టించుకునేది ఏమి ఉండదు. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అంటారు. నిజంగానే మరి ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత అలానే ఉంటుంది అంటారా లైఫ్? ఖచ్చితంగా ఉండదమ్మా. నేను చెప్తున్నాను కదా, మనం ఎన్నుకునే దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను ఇండస్ట్రీలో, చెప్తున్నా. మీరు అడిగారు మీకు ఇలాంటివి రాలేదా, మీకు ఇట్లాంటి కాస్టింగ్ కౌచ్లు రాలేదా, ఇవన్నీ అడిగారు. సరే నాకు అంత అవసరం లేదు, ఏమీ లేదు చెప్పాను కదా. లేదు నేను రహదారిలోనే వెళదాం, నాకంటూ ఒక విద్వత్తు ఉంది అనుకున్నాను, నాకు ఇది చాలా అనుకున్నాను. నేను నంది అవార్డును సూపర్ స్టారు నేను అవ్వాలని నేను, అంటే భగవంతుడు ఇస్తే అవుతా, లేదని దానికోసం గిడ్డదారులు తొక్కాల్సినంత అవసరం లేదు. అంటే మనకెంత ఉందో ప్రాప్తం అంటారు, ప్రాప్తము తృప్తి కూడా పొందాలి. మనకి ఇది చాలు అని అనుకోవాలి. అంటే ఏం చేసినా ఫైనల్గా మనం ఆనందంగా ఉంటున్నామా, మన బిడ్డలతో సంతోషంగా ఉంటున్నామా. ఎంతమంది ఆర్టిస్టులు సరే సంపాదించేస్తావు, పెద్ద స్టార్ అయిపోతావు, చాలా అలా అయిన వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు, ఎంతమంది. ఇప్పుడు చావు బతుకులు ఇట్లాగా జరిగినప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే వస్తున్నారు ఆర్టిస్టులు, ఈ వీళ్ళనే అంటున్నారు. బయట ఎన్ని చావులు జరుగుతున్నాయి,